వరి చేను నాటుటకు చదును చేయుట ఎలాగో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కిరణం బైబిల్ ఈజ్ అ వరల్డ్ మాన్యువల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు నారు నాటేందుకు భూమిని ఎలా చదును చేస్తారు, పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడిన భూమి చదును గురించి, అలాగే వరి చేనులో భూమిని చదును చేయుట గురించి రెండూ ఒకటేనా అన్న విషయం గురించి తెలుసుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనంలో, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. కీర్తనలు 65వ అధ్యాయము 10వ వచనము, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. హోషేయ 10వ అధ్యాయము 11వ వచనము, ఎఫ్రాయిము నూర్చునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలెనున్నది, అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకొనును. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు భూమిని చదును చేయటం ఎలాగో వీడియోలో చూద్దాం. సారం చేస్తే అట్లా లైను నాటడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకుంటే మిర్లు తరలు కలుపులు పడుతుంది. అందుకొరకు లెవ్వలకు కొట్టాలి. ఆ ట్రాక్టర్ కొట్టేదేమో సేద్యం. ఇదేమో మామూలుగా బోధలు లేకుండా మట్టగా కొట్టుకుంటే నాటడానికి బాగుంటుంది, నీళ్ళు పట్టడానికి అవకాశం ఉంటుంది. చిన్న పనిని ఏమంటారు? కరికేటు ఒరిమడి అంటారు. ఇక్కడ పొలం దున్నమ్ము నార్మల్గా అది ఎడ్లతో దున్నుతారు కదా, అది వేరా? అది కూడా అదే, ఇది ట్రాక్టర్. అది అంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది అనే. ఇప్పుడు మీరు ఎద్దులతో దున్నియరు అయితే? ఇప్పుడు లేదు మేడం, నీళ్ళు వాటర్ పట్టడానికి గెనాలు చదరంగా చేయడానికి మేడం. చదును చేయడానికి ఒకటే, చదును చేయకపోతే చేను ఎండిపోతుంది. అది నీళ్ళు పట్టక ఇప్పుడు కొట్టినాం కదా, అది లూజ్ అవుతుంది. మట్టి లూజ్ అవ్వడం వల్ల పలుగురు కొట్టిన బట్టి నీట్గా లెవెల్ అవుతుంది అనమాట. వాటర్ బాగా ఫుల్ అవుతుంది అనమాట. వాటర్ ఫుల్ అయినట్టే చేనికి బాగుంటుంది అనమాట. బలం అనమాట, మందు వేసినట్ట. దానివల్ల అంటే మీరు ఇట్లా ట్రాక్టర్ కొట్టినా మళ్ళీ అట్లా చదును కొట్టాల్సిందే. దాన్ని పల్గోరు అంటారు. అది చేసే పని చదును చేయడం, సదరం చేయడం. వాటర్ ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇది ఉంది కదా, వాటర్ ఫుల్ పట్టుకుంది, భూమి అనేది కనపడతలేదు. అట్లా లెవెల్ చేయడానికి అది చదును చేసి పెట్టుకుంటారు. వరినారా ఇలా శుద్ధంగా చేసిన తర్వాత పిడిసెలు లేకుండా అప్పుడు నానగుచ్చుతారు కూలీలను పెట్టి. చూశారు కదా ఫ్రెండ్స్, భూమిని చదును చేయటం అంటే ఏమిటో మనం ఈ వీడియోలో చూసాం. ఈ విధంగా భూమిని చదును చేయటం గురించి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక. ఆమేన్.